వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నారా లోకేష్ ఈయన ఎన్నికలకు ముందు కూడా అంటే 2024 ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికి సంబంధించి అంటే అధికారులు ఎవరైతే వాళ్ళు తన అధికార దుర్వినియోగం చేశారు, టీడీపీ కార్యకర్తలపైన నేతలపైన ఎవరైతే కేసులు బనాయించారో అక్రమంగా వాళ్ళందరి పేర్ల మీద అంటే వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నానని కూడా అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలాగే నారా లోకేష్ గారు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి అయితే ఇప్పుడు ఆ రెడ్ బుక్ మొదటగా తన పని ప్రారంభించడం స్టార్ట్ చేసింది. అయితే చంద్రబాబుకు ఫస్ట్ వికెట్ టార్గెట్ ఎవరు చేశారు ఈ రెడ్ బుక్లో అనేది కనుక మనం చూసినట్లయితే పెద్దిరెడ్డి ఇలాకాలో మొదలుపెట్టేశారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఇప్పుడు ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసి అంటే కన్నెర్ర చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లాలో ఎస్పీగా పనిచేసినటువంటి రిషాంత్ రెడ్డికి ఎన్డీఏ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. కొన్ని నెలల క్రితం వరకు కూడా చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి రిషాంత్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అసలు ప్రియ శిష్యుడుగా కూడా తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు ప్రియ శిష్యుడు, ఇష్టమైనటువంటి శిష్యుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నాడు. నేడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇక ఐపీఎస్ అధికారి రిషాంత్ రెడ్డికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలనేసి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు జారీ కావడంతో ఆయన ఇప్పుడు అయోమయంలో పడిపోయారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది ఒక సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్లో మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ రెడ్ బుక్లోని ముగ్గురు ముఖ్యమైనటువంటి పోలీసు అధికారుల పేర్లలో చిత్తూరులో గతంలో ఎస్పీగా పనిచేసినటువంటి రిషాంత్ రెడ్డి పేరు కూడా ఉందని, అందుకే ఆయనకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా అక్కడ ఉంచారని కూడా ఇప్పుడు అది వెలుగు చూసింది. అయితే వైసీపీ ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలతో రిషాంత్ రెడ్డి చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు. గత ఏడాది ఆగస్టు 4వ తేదీన చంద్రబాబు నాయుడు గారు పుంగనూరు పర్యటన సందర్భంగా జరిగినటువంటి గొడవల కారణంగా కూడా మనం కనుక చూసినట్లయితే రిషాంత్ రెడ్డి ఇక్కడ 100 మంది టీడీపీ కార్యకర్తల మీద కూడా హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసి వాళ్ళందరిని కూడా జైలుకి పంపించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే సమయంలో కనుక మనం చూసినట్లయితే 300 మంది టీడీపీ కార్యకర్తలు సైతం జైలుకు వెళ్ళారు. ఆ సందర్భంగా అయితే చంద్రబాబు స్వాగతం పలకడానికి ప్రయత్నించినటువంటి 70 మంది టీడీపీ కార్యకర్తల పైన కూడా రౌడీ షీట్లు కూడా అదే సమయంలో రౌడీ షీట్లు కూడా తెరిచారు ఆయన. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ఆయన సొంత నియోజకవర్గంలో కూడా పర్యటిస్తున్న సమయంలో కూడా జీవో నంబర్ 1ను కూడా అడ్డు పెట్టుకునేసి ఆయన వాహనాల్లో సంచరించకుండా పోలీసులు కూడా అడ్డుకున్నారు. అప్పుడు కూడా రిషాంత్ రెడ్డి చిత్తూరు జిల్లా ఎస్పీగానే ఉన్నారు. ఆ సందర్భంలో కూడా మనం కనుక చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అప్పుడు ఎస్పీ రిషాంత్ రెడ్డి మీద కూడా బహిరంగంగానే విమర్శలు చేశారు. మీరు ప్రభుత్వం కోసం అంటే మీరు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా అనేది కూడా చెప్పుకొచ్చారు. లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేస్తున్నారా అనేది కూడా ఆయన బహిరంగంగానే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆరోపణలు చేశారు ఆయన పైన. ఆ తర్వాత వాహనాలు దిగి కాలినడకన చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో పర్యటించి టీడీపీ కార్యకర్తలను కూడా కలుసుకున్నారు ఆయన. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పం నుంచి కూడా యోగలం పేరుతో చేపట్టినటువంటి ఆ పాదయాత్ర ఏదైతే ఉందో అప్పట్లో కూడా చిత్తూరు జిల్లా ఎస్పీగా రిషాంత్ రెడ్డి ప్రతి చోట అడ్డుకున్నారనేసి కూడా స్వయంగా నారా లోకేష్ కూడా అప్పుడు ఆరోపించారు. ఆ యోగలం పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు కూడా యువగలం పాదయాత్రలో ప్రచార రథంతో పాటుగా ఆయన కాన్వాయ్ను కూడా అడ్డుకున్న అప్పుడు కూడా రిషాంత్ రెడ్డి ఎస్పీగా అక్కడ ఉన్నారు. ఇక టీడీపీ కార్యకర్తలు నానా ఇబ్బందులకు గురి చేశారు. ఆ ఆరోపణలు కూడా ఆయన పైన ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిషాంత్ రెడ్డి మీద టీడీపీ నాయకులు ఫిర్యాదులు చేయడంతో ఎన్నికల కమిషన్ ఆయన కూడా బిఫోర్ ఎలక్షన్స్ ముందు
ఆయన ఎన్నికల కమిషనర్ ఆయన కూడా చిత్తూరు జిల్లా ఎస్పీ పదవి నుంచి కూడా బదిలీ చేసింది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం రిషాంత్ రెడ్డి విషయంలో పావులు కదిపిందని కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత రిషాంత్ రెడ్డి వేరే జిల్లాకు బదిలీ చేయకుండా తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కూడా నియమించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉండేలా కూడా ప్లాన్ చేశారు అనే ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. అయితే అప్పట్లో రిషాంత్ రెడ్డి పేరు ఎర్ర డైరీలో అంటే రెడ్ బుక్ డైరీలో కూడా రాసుకుంటాననేసి కూడా నారా లోకేష్ గారు చెప్పుకొచ్చారు. అయితే నారా లోకేష్ రెడ్ బుక్ అయితే ఎర్ర డైరీ ఏదైతే ఉందో ముగ్గురు ఐపీఎస్ అధికారి పేర్లలో రిషాంత్ రెడ్డి పేరు కూడా ఉందని ఇప్పుడు మనం అనుకోవచ్చు. ఆ విధంగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు రిషాంత్ రెడ్డికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ఎస్పీ రిషాంత్ రెడ్డి అప్పటి పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డికి ఇప్పుడు సినిమాలు చూపించాలని కూడా టీడీపీ నాయకులు అయితే డిసైడ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు మొదటి వికెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే మనం 11 సీట్లలో మనకు అందరూ గుర్తుపట్టేటువంటి లీడర్లు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవినాష్ రెడ్డి. ఈ ముగ్గురు వ్యక్తులే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసినటువంటి వ్యక్తులు. అయితే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే దిశగా చూసినట్లయితే అంటే ఎప్పుడైనా మనం సినిమాలో కూడా చూస్తుంటాం, ఒక విలన్ కొట్టడం కన్నా విలన్ పక్కన ఉన్న వాళ్ళని హీరో కొడుతూ ఉంటాడు. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలంటే పక్కన ఉన్నటువంటి వారిని టార్గెట్ చేస్తూ పోతే ఆయన పని అయిపోతుంది. అయితే గత ప్రభుత్వం హయాంలో చేసినటువంటి అధికారులు ఎవరైతే వాళ్ళ అధికార దుర్వినియోగాన్ని చేశారో, ప్రభుత్వానికి బానిసలాగా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా 100% ఇప్పుడు శిక్ష పడడం తప్పడం ఖాయమని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీకి ఇక ఎక్కడెక్కడ ఏమేమి దోచుకున్నారు, ఏంటి, ఎవరెవరు ఏమేమి చేశారనే ప్రతి ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారు, ఎంత దోచేశారనే ప్రతి శాఖకు సంబంధించిన ప్రతిదీ కూడా ఇక టార్గెట్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ రకంగానే మొట్టమొదటిసారిగా పెద్దిరెడ్డి ప్రియ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ఈ రిషాంత్ రెడ్డిని కూడా ఇప్పుడు మొదటి వికెట్గా రెడ్ బుక్లో ఈ పేరు ఉందనేసి కూడా ఇప్పుడు మనకు తెలుస్తుంది. అందుకే ఆయనకి అలా ఎటు కాకుండా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచడం అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక ఒక్కొక్కరుగా ఎవరైతే అధికార దుర్వినియోగం చేశారో, ఎక్కడైతే గత ప్రభుత్వానికి కొమ్ము కాసిన వ్యక్తులు, అక్రమాలకు అన్యాయాలు పాల్పడిన వారిపైన కూడా టార్గెట్ చేసే పరిస్థితి ఉంది. దాంతోపాటుగా కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీలు రాజధాని, పోలవరం, ఇక అభివృద్ధి, సంక్షేమం అన్నీ కూడా మొదలు పెట్టాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.